సో శ్రీకాళహస్తి టెంపుల్‌కి మీరు చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆదాయాన్ని మీరు రెట్టింపు చేయడం జరిగింది. అంటే మొత్తం పెంచి మంచి అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పేసి అంటా ఉంటారు. సో అది ఎట్లా సాధ్యమైంది? అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ అంటే మేడం గారు ఇప్పుడు ప్రెజెంట్ బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. అంటే మీరు లేరు కాబట్టి మేడంకి ఇప్పిద్దామని చెప్పేసి ఇప్పించారా? ఈ రెండిటికి నాకు సమాధానం కావాలి. శ్రీకాళహస్తి ఆలయం నేను చైర్మన్ అయ్యేటప్పుడు 2006లో అయినాను. 8, 9కంతా కూడా నేను అయ్యేటప్పుడు 15 నుంచి 20 కోట్లే. నేను దిగేటప్పుడు 2 ఇయర్స్ 80 కోట్లకు వచ్చింది. ఓకే. 2, 3 ఇయర్స్ 4 ఇయర్స్ మనం చేశాం పరిపాలన. ఎలా సాధ్యం అంటే ఆ రోజుల్లో ఈ రాహుకేతు పూజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఈ రాహుకేతు పూజలు సామాన్య నిరుపేద భక్తుడు వస్తే వాళ్ళకి 500 రూపాయల పూజ, అది ఎప్పటికి పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాం. దాని తర్వాత కొన్ని పెంచాం. డబ్బుండేవాడు వస్తాడు, కొద్దిగా అర్జెంటుకి వెళ్ళేవాడు వస్తాడు, వాళ్ళకంతా 2000, 2500, 3000, 4000, 5000 అట్లా పెంచుకుంటూ వచ్చాం. అది ఆదాయం పెరిగింది. అదే రకంగా రుద్రాభిషేకాలు అవి పెంచుకుంటూ వచ్చాం, ఆదాయం పెరిగింది. వచ్చేటటువంటి భక్తులకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసాం ఆ రోజుల్లో. ఆ సౌకర్యాల వల్ల, ఎందుకంటే రాత్రి ఇక్కడ నిద్ర చేసేటటువంటి సెంటిమెంట్ ఉంది, నిద్ర చేసే సెంటిమెంట్. దానివల్ల భక్తులు చాలామంది కాళహస్తిలో స్టే. ఎందుకు ఇన్ని హోటల్స్ వచ్చాయంటే రాత్రిలో నిద్రపోతే వారికి మంచి జరుగుతుంది, నిద్రపోయి తెల్లారితో లేచి వాళ్ళు పూజ చేసుకోకపోతే మంచిది అనేటటువంటి జ్యోతిష్యులు చెప్తారు. దాన్ని పాటించారు. అందువల్ల అన్ని హోటల్స్ వచ్చి అన్ని లాడ్జీలు పెరిగినాయి. మరి మంచి మంచి ప్రముఖుల్ని, సినిమా స్టార్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఇంకా ఎవరో స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చాం ఆ రోజుల్లో. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలకి తీసిపోకుండా, ఎక్కడ తగ్గకుండా ఆ అంగరంగ వైభవంగా ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరిపాం. వెళ్ళింది ప్రజల్లోకి. డెకరేషన్స్ కావచ్చు, అంటే శివరాత్రి జరుగుతుంది, ఎప్పటి నుంచో వేల సంవత్సరాలు జరుగుతుంది మహాశివరాత్రి, కానీ ప్రత్యేకమైన శివరాత్రిని చూపించాం. నా ఆలోచనలు బట్టి, నాకున్న అనుభవం బట్టి, నేను తిరిగి చూసిన దాంట్లో బట్టి, ఇలా చేస్తే బాగుంటుంది మన టెంపుల్కి, ఇలా శివరాత్రి చేస్తే బాగుంటుంది, ఇలాంటి కార్యక్రమాలు పుష్పాలంకరణ చేయాలా, లైటింగ్తో చేయాలి, అన్ని ఆలోచనతో డిజైన్ చేసేటప్పటికి అందరికీ లుక్ బలపడేది.